ఇక శివలింగం ధ్వంసం హిందూ ధర్మంపై దాడే. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం ద్రాక్షారామం దగ్గర జరిగినటువంటి ఘటన మీద. హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు మల్లాది విష్ణు. అలాగే సంప్రోక్షణ చేయకుండా శివలింగాన్ని ఎట్లా ప్రతిష్ఠిస్తారని ప్రశ్నించిన మాజీ మంత్రి చెల్లిబోయిన వేణు. అలాగే శివలింగాన్ని ధ్వంసం చేసింది టీడీపీ నేత సోదరుడే, ఆయన అరెస్ట్ చేశారట. ఇదే పొరపాటుని ఇంకెవరైనా అయితే ఈ పాటికి రచ్చరచ్చగా ఎల్లో మీడియా రాసి ఉండేది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రసాదంలో నత్త వచ్చిందని భక్తులపై కేసులు పెట్టారు. చెప్పిన భక్తుల మీద కేసు పెట్టారు. బాగానే ఉంది, ఓకే, ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఇటువంటి అని. మరి చంద్రబాబు గారు స్వయంగా తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు కదా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టరు మిగతా వాళ్ళు కూడా. మరి వాళ్ళందరి మీద వాళ్ళు చేయని తప్పు వీళ్ళు చేసినట్ల వాళ్ళ మీద కేసు పెట్టకుండా వీళ్ళ మీద కేసు పెడితే వాళ్ళ మీద కూడా కేసు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందా, ఉండదా? రామ్నాథ్ గారు మీరేమంటారు? ఈ కరెక్టేనా? ఇట్లా కేసులు పెట్టారు అనేది ఇప్పుడు దాని లోపం సరిదిద్దుకోవడం వేరు, కేసు పెట్టడం వేరు. మరి నిజంగా ఇదే ప్రాతిపదిక అయితే జంతు కొవ్వు కలిసిందని ఎలాంటి ఆధారం లేకపోయినా ఇప్పటికి కూడా ఆధారం చూపించలేకపోయారు కదా. మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బాధ్యులా కాదా? ఇప్పుడు కొమ్మినేని గారు సింహాచలంలో ఒక యూట్యూబరు ఆయన సతీమణి వెళ్ళి ఈ నత్త కలిసిందని వాళ్ళు కావాలని వాంటెడ్ గా చేశారు అని చెప్పి ఏఈఓ ఫిర్యాదు చేయంగానే కేసు పెట్టేశారు. అసలు పోలీసులు దర్యాప్తు చేశారా? వీళ్ళు చెప్తున్న కారణం ఏంటి? అక్కడ ప్రసాదం తీసుకునే కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళని సరిగా అక్కడున్న వ్యక్తులు రిసీవ్ చేసుకోకపోవడంతో బ్యాడ్ నేమ్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇదంతా చేశారని చెప్తున్నారు. సింహాచలం ఆలయం చిన్న ఆలయం కాదు, అక్కడ మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి. మీరు సీసీ కెమెరాలు పరిశీలించారా? సరే, ప్రసాదం కౌంటర్ దగ్గర వీళ్ళ మధ్య వాగ్వాదం జరిగిందో లేకుంటే ఇలా జరిగిందని చెప్పారా? వాళ్ళు అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడి నుంచి నత్త తీసుకొని వచ్చి కలిపారు? ఇవన్నీ చేశారా? సింపుల్ గా ఏఈఓ గారు వెళ్ళి మేము చాలా ప్రసాదం చాలా పద్ధతిగా చేస్తాం అని చెప్పంగానే ఫిర్యాదు చేయగానే కేసు నమోదు చేశారు. అంటే దర్యాప్తు కూడా చేసినట్టుగా లేదు. పైగా ఇప్పుడు ఏంటి రాష్ట్రంలో గమనిస్తుండే అంటే ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని అణిచివేయాలి. ఎవరైనా ఎదురు మాట్లాడితే మీ మీదే కేసులు ఉంటాయన్న ఒక వాతావరణం సృష్టించాలి. ఇప్పుడు ఆ కేసు పెట్టారు, సరే ఏంటి అనేది పక్కన పెడితే ఇప్పుడు కేసు పెట్టేశారు. కొమ్మినేని గారు రేపు పొద్దున ఇంకో దగ్గర ఏదైనా ప్రసాదంలో ఇలాంటిది ఏదైనా వచ్చింది అనుకోండి, ఎవరైనా కానీ ధైర్యం చేసి కనీసం ఆలయ అధికారుల దృష్టికైనా తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా? మనకెందుకు ఇలా ఫిర్యాదు చేస్తే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మళ్ళీ మన మీద కూడా కేసు పెడతారేమో, మనకెందుకులే అనుకుని పోయే పరిస్థితి సమాజంలో ఏర్పడితే ఇంకా దేన్ని కూడా ప్రశ్నించే తత్వం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా జంతువుల కొవ్వు కలిపారు అని మాట్లాడారు. అసలు సుప్రీంకోర్టు కూడా దిగ్భ్రాంతి చెందింది. అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు ఎలా మాట్లాడారు అని. దానికి ఎవరు కేసు పెట్టలేదు. కనీసం ఆయన్ని తప్పు కదా, కనీసం సారీ చెప్పండి అని కూడా ఎవరు డిమాండ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అయోధ్యకు పంపిన లక్షల లడ్డుల్లో కూడా కలిపారు, నేను చూశాను స్వయంగా అన్నట్టు చెప్పారు. కానీ ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం, నెల రోజుల క్రితం వాళ్ళ మీడియాలోనే చాలా ప్రముఖంగా రాశారు, అయోధ్యకు పంపిన లడ్డూల్లో మాత్రం ఎలాంటి కల్తీ లేదు, చాలా స్వచ్ఛమైన నెయ్యే వాడారని. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా క్షమాపణ చెప్పారా? అంటే మోడీ గారి కోపం వస్తుందని అట్లా కవరప్ చేస్తుంటారు. అయోధ్య ఉత్తరాది భక్తులందరికీ ఆగ్రహం కలుగుద్ది కదా, ఇదేంది ఇట్లా అని. కాబట్టి ఏం లేదండి, ఇప్పుడు జరుగుతున్నది ఓవరాల్ గా ఏంటంటే బాగా గమనించండి. అండ్ ములకల్చర్ లో నకిలీ మద్యం అనేది బయటకు రాగానే దాన్ని ఎటు తీసుకెళ్లారు, జోగి రమేష్ చేసేసారనే లెవెల్కి తీసుకెళ్లిపోయారు. పల్నాడులో 2 మర్డర్లు జరిగితే బ్రహ్మారెడ్డి గారి అనుచరులు ఆయన వెళ్ళారు, కారు మీద స్టిక్కర్ ఉంది టీడీపీ వాళ్ళని మొత్తం ప్రపంచం అంతా చెప్పింది. ఆ క్షణాన ఎస్పీ గారు కూడా ధృవీకరించారు తెలుగుదేశం పార్టీలో 2 వర్గాల మధ్య ఘర్షణ అని. ఈనాడు పత్రిక కూడా మరుసటి రోజు రాసింది. కానీ ఆ తర్వాత తీసుకెళ్లి వీళ్ళిద్దరిని లోపలేసేశారు, పిన్నెల్లి సోదరులు ఇద్దరిని వీళ్ళే మర్డర్ చేసేశారు. అంటే ప్రతిదీ కూడా ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరైనా ప్రశ్నించాలనుకుంటే ముందు మీ మీద కేసు నమోదు చేయించుకోవడానికి రెడీగా ఉండండి అని ప్రభుత్వం స్పష్టంగా సంకేతాలు ఇస్తోంది. అంటే అణిచివేయడం, ఇది భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేయడం, లోపాలు ఎత్తి చూపినా కేసులు పెడతామని చెప్పడం, ప్రశ్నించేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్ధతిగా ఈ రాష్ట్రంలో అణిచివేస్తోంది అన్నది చాలా క్లియర్ గా దీన్ని బట్టి అర్థమవుతోంది. కొమ్మినేని గారు రైట్, కరెక్ట్. ఆ యూట్యూబర్ నిజంగా కావాలని ఇంటెన్షనల్ గా చేస్తే కేసు పెట్టడం తప్పు కాదు. కానీ మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకంగా అసలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతినే విధంగా మరి జంతు కొవ్వు కలిసిందని చెప్తే దాని మీద అడావుడి చేశారు తప్ప అసలు ఎక్కడ మరి తప్పు అయ్యా నువ్వు అని ఎవరు చెప్పలేదు ఏంటో. మరి కేసు ఆయన మీద కూడా పెట్టాల్సి వస్తుంది కదా, అది కరెక్టా కాదా ఆర్గ్యుమెంట్? సరే, యాక్చువల్గా ఒక్క నిమిషం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది ఆయన మీద అంటే, సిఐ శంకరయ్య ఆయన పాపం 4-5 ఏళ్ళు వెయిట్ చేశారు, నా పరువు నష్టం జరుగుతానా సరే ఇంకా శృతి మించిపోయి అసెంబ్లీలో మీడియా సమావేశంలో ప్రతి చోట డిఎస్పీగా ప్రమోషన్ రాకపోయినా సరే డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది, ఇతను కూడా మటర్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసరికి ఆయన సార్ మీరు తప్పు చెప్తున్నారు, నా పరువు నష్టం జరుగుతుందని నోటీస్ ఇస్తే అసెంబ్లీ వేదికగా మన చంద్రబాబు నాయుడు గారు హౌ డేర్ ఒక సిఐ నాకు నోటీసులు పంపిస్తారా అన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగబద్ధంగా
ఉండడానికి అంగీకరించడం లేదు. రాజ్యాంగానికి అతీతమైన వ్యక్తి అనమాట. నేను బియాండ్ ఆ రాజ్యాంగం ప్రకారం అతను కూడా నేను ముఖ్యమంత్రి అయినా సరే నాకు నోటీసులు పంపించే అధికారం ఉంటుంది, సరే సమాధానం చెప్తామని లేదు. హౌ డేర్, ఎంత ధైర్యం అన్నారు. ఆ తర్వాత డిస్మిస్ చేసేసారు ఏకంగా. అంటే ఎవ్వరు కూడా ఎదురు తిరగకూడదు, ఎదురు తిరిగితే అది రివర్స్ లో మీకే ప్రభావం చూపుతుంది అని చూపెడుతున్నారు కమిడియన్ గారు. రైట్ సార్, మనం రాష్ట్రంలో కానీ ఎక్కడ ఏ దేవాలయాలకు వెళ్ళినా పులిహార లడ్డు అది ఏదో తినటానికి లేకపోతే టిఫిన్కి అనేది తీసుకోరండి. అదొక ప్రసాదంగా తీసుకుని ఇంటికి తీసుకెళ్ళి లేకపోతే బంధువులకు తీసుకెళ్ళి 4 ప్యాకెట్లు తీసుకెళ్ళి తలాగసి పంచుకుంటారు. అదొక దైవ సన్నిధిలో నుంచి వచ్చిన ప్రసాదంగానే తీసుకుంటాం. సో దాంట్లో ఇటువంటివి జరగటం అనేది చాలా బాధాకరమైన అంశం. ఒకటి, వాళ్ళు కూడా యూట్యూబర్స్ కూడా నిజంగానే అది ఏదైనా జరిగి ఉంటే దాన్ని యూట్యూబ్లో పెట్టి లేకపోతే అటువంటి దానికి వెళ్ళకుండా అక్కడ బాధ్యతలైన కంప్లైంట్ చేసి అక్కడ ఉన్న అది చేస్తుంటే అది కానీ వాస్తవం అయితే ఇట్లా వచ్చేది కదా పరిస్థితి. వెంటనే అక్కడున్న పక్కనున్న భక్తులకు చూపించి అక్కడున్న భక్తులను తీసుకుని ఆ డిపార్ట్మెంట్ ఈవోకి లేకపోతే అక్కడున్న ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపించాలి. చేసిన తర్వాత అప్పుడు మన సీసీటీవీ ఫుటేజీలోనో లేకపోతే అతను గన నిజంగానే అట్లా చేస్తే అది క్షమించరాని నేరం. దాన్ని మనం కాదు, చంద్రబాబు గారు చేసిన తప్పు ఇది కూడా తప్పే. ప్లస్ అప్పుడు కూడా బెంగళూరు నుంచి ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్లో కూడా వెజిటబుల్ ఫ్యాట్ కలిసే అవకాశం ఉంది అని ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ అనే పదం అసలు వాడకుండానే దాన్ని తీసుకొచ్చి లేని దాన్ని తీసుకొచ్చి తర్వాత సుప్రీంకోర్టు కూడా అదే పాయింట్లో మీరు ఎక్కడ కూడా ఇటువంటి మరి ఎవరు చేసినా ఇక్కడ ఈ మనిషి చేసినా అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసినా రెండు ఒకే ఇదిలో కేసులే. తప్పిదం అనేది అది పెద్ద స్థాయి చేసిన వ్యక్తి చేసినా చిన్న స్థాయి చేసిన వ్యక్తి చేసినా దేవాలయాలు హిందూ ధర్మంలో హిందూ దేవాలయాలు ప్రముఖ దేవాలయాల్లో ఇటువంటివి జరగకూడదు. ఇటువంటిది కాకుండా కేవలం అది ఎవరు చేసినా సరే తిరిగి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారని వాళ్ళు 2 రోజుల్లో 3 రోజుల్లోనూ కూడా బయట అసలు అది అక్కడ పార్టీలు తీసుకురావడమే చాలా పెద్ద తప్పిదం అండి. అది చేస్తే ఎవరు చేసినా తప్పు. అది జరగకుండా చూడవలసిన బాధ్యత యంత్రాంగాన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ది అక్కడ ఉన్న ఈఓది. దాంట్లో భక్తుల మనోభావాలు చాలా నేను ఇందాకే చెప్పాను. అది ప్రసాదంగా ఎంత కొద్దిగా ప్రసాదం కింద తీసుకుంటారు. క్షమించకూడదు. కానీ అది తప్పు చేశాడా అంటానికి అంత టెంపుల్స్ లో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఆధారాలు చూపించి వాళ్ళు కూడా ఆధారాలు రిలీజ్ చేయాలి. అది అప్పుడు చంద్రబాబు గారు కూడా ఆధారాలు చూపించాలి. డెఫినెట్ గా నేను అనేది చంద్రబాబు నాయుడు గారు అయినా అతనైనా సరే భక్తుడు ఎవరైనా సరే అది ఏ ధర్మంలోనే ఆయన హిందూ ధర్మమే కాదు ఏ ధర్మంలోనైనా సరే రిలీజియన్ మీద ఇటువంటి ఇదిని చేయటం అనేది మంచి ప్రక్రియ. ఒకళ్ళొక రూలు ఉండకూడదు కదా. ఇటువంటి శివలింగం ధ్వంసం హిందూ ధర్మంపై దాడి అని నిన్న అక్కడ అందరూ మరి ఎందుకు అంత అడావుడిగా పెట్టేశారు? దానికి సంబంధించి సంప్రోక్షణ ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలి కదా. మరి అప్పట్లో ఏది జరిగిన ఏమో అని గంతులేసేవాళ్ళు ఇవాళ నోరు విప్పట్లేదు సనాతని అని ఇదని చాలామంది వ్యాఖ్యానిస్తారు. ఆంధ్రప్రదేశ్లో పంచారామాల్లో ద్రాక్షారామం ఒకటి. కార్తీక మాసం వచ్చిందంటే విజయవాడ నుంచి ఆర్టీసీ బస్సులు నంబర్ ఆఫ్ బస్సులు ఒకే రోజు బయలుదేరి అన్ని పంచారామాలు ఒకే రోజు దర్శనం చేసుకున్నట్టు అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామం. సో ద్రాక్షారామం ఎప్పుడో 10వ సెంచరీలోనో 11వ సెంచరీలోనో నిర్మించిన టెంపుల్. సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కింద ఉంది టెంపుల్. అక్కడ ఏమైనా చిన్న ప్లాస్టరింగ్ పెచ్చు ఊడితే చేయాలన్నా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి. అటువంటి దగ్గర ఒక శివలింగం దగ్గరికి వెళ్ళి నేను ఆడు చెప్తుంది ఏంటంటే అతనికి ఏదో మనోభావాలు ఇదని లేకపోతే అతను ఆ పూజారి గారి మీద ఇదయ్యి పగలగొట్టాడు. వెంటనే వాళ్ళ మోటం అండి. మోటంలో ఏ పెళ్ళిళ్ళు జరగవు, గృహప్రవేశాలు జరగవు, ఏది జరగవు. సో ఒక శివలింగాన్ని జరిగినప్పుడు మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠించాలంటే హిందూ ధర్మంలో చాలా ఒక సిస్టమ్ ఉంది. ఆ ప్రతిష్టకి కూడా కింద మళ్ళీ బీజాక్షరాలతో ఉండిన ఇది కానీ ఒక యంత్రం పెడతారంటే ఆ పవర్ ఇది కోసం. సో అది ముహూర్త బలం. ఆ ముహూర్తానికి యజ్ఞాలు చేసి మళ్ళీ కొంత అన్నదానాలు చేసి అంటే ఇదంతా ఏ కార్యక్రమం లేకుండా ఇప్పుడు అదే ఎవరితోనూ ఇది లేకుండా అసలు బయటికి రానియకుండా సాయంత్రానికి పెట్టారు అనే దాంట్లోనే ప్రజలకు అనుమానం వస్తుంది. అటువంటి కార్యక్రమం ఎందుకు జరగాలి? ఎవరికి సంబంధం లేదు. ఎవరో ఒక అతను ఉన్మాదిగా వెళ్ళి పగలగొట్టాడు అదే అనుకుందాం మనమనో. అతను నిజంగానే ఆ పూజారి మీద కోపంతో పగలగొట్టి ఇవన్నీ అవసరం లేదు కదా. కరెక్ట్. సో ఇవన్నీ ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో ఎక్కడికక్కడ చివరికి ప్రతి దేవాలయాలు అనేక చోట్ల జరుగుతున్న పరిస్థితుల్లో అది ఆత్మవిమర్శ చేసుకుని దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయకుండా
ఎప్పుడైతే తాత్కాలికంగా అప్పటికప్పుడు సాయంత్రం అనేది పెట్టారో అది పెట్టడం వాస్తవం అయితే అది చాలా పెద్ద తప్పిదం అండి. అవును, ఇది మోటం నెల అనేది అందరికీ తెలిసిన విషయమే. అదే పిల్లి సుభాష్ కానీ అందరికీ తెలిసిన విషయమే కదండి. మోటో నెలలో పెళ్లిళ్ళ ముహూర్తం ఉండదు, ఒక గృహప్రవేశం ఉండదు, ఇవన్నీ కూడా మంచి కాలం కాదు. అయిపోయిన తర్వాతే చేసుకుంటారు. ఆ టైంలో ఎక్కడైనా రాష్ట్రంలో ఈ నెలలో మోటో నెలలో ఎక్కడైనా ఒక ప్రతిష్ఠ ఎక్కడైనా చూసామా? అవును, ఒక పెళ్లి చూసామా? చూడలేదు కదా. సనాతని ధర్మ మరి ఆయన మాట్లాడాలి. ఇప్పుడు మరి సనాతని ధర్మం అని చెప్పి ఆ రోజున మెట్లు కడుగుతానని కూడా కింద నుంచి కడుక్కుంటా పైకి వెళ్తారు. ఆయన కింద నుంచి పాపం చేసినట్లే కదా, జంతువు కలిసిందని చెప్పడంలో అది చాలా పెద్ద ప్రతాపం అండి. ఒక దేవాలయంలో సరే ప్రపంచంలోనే వాటికన్ సిటీ తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామికి అత్యధికంగా భక్తులు వచ్చే దేవాలయం. రోజుకి 75 నుంచి 80 వేల మంది సామాన్య రోజుల్లో. సో అటువంటి దేవాలయం మీద ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. సంశయం వదిలిపెట్టి ఆ దేవాలయాలను కూడా రాజకీయంగా తీసుకొచ్చే ప్రక్రియ మాత్రం మంచి ప్రక్రియ కాదు. రహస్య పర్యటనలో ఆంతర్యం ఏమిటి? జీవోలను సైతం గోప్యంగా ఉంచడంలో మతలబ్ ఏమిటి?